రైట్ పల్నాడు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ సహా 6గురు సజీవ దహనమయ్యారు. అయితే డ్రైవర్ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని అక్కడున్న ప్రయాణికులంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతివేగంగా వెళ్లొద్దని డ్రైవర్కు చెప్పినా పట్టించుకోలేదని వారంతా చెప్పారు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మరణించగా అనంతరం బస్సు క్లీనర్ పరారయ్యాడు. బస్సు క్లీనర్ ఆచూకీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్సు చీరాలకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్ల వారిపాలెం పసుమరు గ్రామాల మధ్య ఈ ఊరి వారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఢీకొట్టాక మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కొంచెం సైడ్ బస్సు బయలుదేరినప్పటి నుంచి ప్రయాణికులు ఆందోళన నెలకొందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బస్ డ్రైవర్ యమ స్పీడ్తో నడిపారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నగంజం నుంచి బయలుదేరినప్పటి నుంచి బస్సును డ్రైవర్ అంజీ ఓవర్ స్పీడ్గా నడిపినట్లు చెప్పుకొచ్చారు. ఫాస్ట్గా వెళ్లొద్దని పలువురు ప్రయాణికులు నివారించినట్టు తెలిపారు. బస్సు ఎక్కిన గంట సేపులో నిండు ప్రాణాలు బుగ్గిపాలైనట్లు చెప్పారు. ఇప్పటికే మరో మృతిని ఆచూకీ తెలియలేదిక బస్సు డ్రైవర్ సీటు వెనుకున్న బెర్త్లో పడుకున్న వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక చిలకలూరుపేట అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఇందులో గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్టీప్గా ఏదైతే పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం అయితే మాత్రం కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ప్రధానంగా అర్ధరాత్రి సమయంలో కూడా దాదాపు 1:30 ప్రాంతం నుంచి 2 గంటల లోపు ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ ఘటన చిలకలూరిపేట సమీపంలో ఉన్నటువంటి ఈపురపాలెం బ్రిడ్జి వద్ద కూడా చోటు చేసుకుంది. ఈపురపాలెం సమీపంలో రోడ్డు మరామతులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కూడా రోడ్డు రెండు వైపులు కాకుండా ఒక సింగిల్ రోడ్డు మాత్రమే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ యొక్క రోడ్డు మరామతులకు సంబంధించినటువంటి టిప్పర్ అయితే మాత్రం అక్కడి నుంచి లోడ్ చేసుకొని వస్తా ఉంది. 6 లోడ్ చేసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నగంజాం నుంచి కూడా ఒక అరవింద ట్రావెల్స్ చెందినటువంటి ఒక హైటెక్ బస్ అయితే మాత్రం చిన్నగంజాం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈపురపాలెం సమీపంలో రాగానే ఒక్కసారిగా ఆ సింగిల్ రోడ్ లో వెళ్తున్నటువంటి క్రమంలో టిప్పర్ డ్రైవర్ అయితే మాత్రం ఎదురుగా వస్తున్నటువంటి ట్రావెల్ బస్సు స్పీడ్ ని గమనించి వెంటనే ఒక పక్కకి తిరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ అరవింద ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు డ్రైవర్ అంజీ మాత్రం కొంత వేగంతో నడుపుతున్నట్టుగా కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అతివేగంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ను తప్పించేటువంటి ప్రయత్నంలో టిప్పర్ కు సైడ్ పక్కన ఉన్నటువంటి డీజిల్ ట్యాంకీకి ఒకసారిగా బస్సు ఢీకొనడం జరిగింది. ఢీకొనటువంటి వెంటనే ఒకసారిగా ఇటు బస్సులో అదేవిధంగా డీజిల్ ట్యాంకీ పగిలి మంటలు చెలరేగడంతో కూడా ఒకసారిగా ఆ బస్సు చుట్టూ వెంటనే అలుముకున్నటువంటి నేపథ్యంలో దాదాపు అందులో ప్రయాణిస్తున్నటువంటి 42 మందిలో కూడా చాలా పెద్ద మొత్తంలో కిందకి దిగేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆ బస్సు డ్రైవరు అదేవిధంగా వెనక 4 సీట్లలో ఉన్నటువంటి ఆ ప్రయాణికులు అయితే మాత్రం బయటికి రాలేకపోయారు. బయటికి రాలేకపోవడమే కాకుండా ఇరుక్కుపోవడంతో కూడా వారు బయటికి రాలేని పరిస్థితుల్లో ఆ బస్సులోనే సజీవ దహనమైనటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈ యొక్క ప్రమాదంలో అయితే మాత్రం డ్రైవర్ తో పాటు వెనక 4 సీట్లో కూర్చున్నటువంటి 4 కూడా సజీవ దహనం అయ్యారు. మరోపక్క ఆ టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా దాదాపు 1:30 ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో 3 గంటల వరకు కూడా అక్కడ ఉన్న స్థానికులు చేరుకొని బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. మరొక పక్క 108 సిబ్బందికి కూడా కాల్ చేశారు. ఫైర్ ఇంజిన్ స్టేషన్ కి కాల్ చేశారు. చిలకలూరుపేట నుంచి కూడా ఇవి బయలుదేరి వెళ్లి అక్కడ మంటలను అదుపులో తెచ్చేలోపు దాదాపు 4 నుంచి 5 గంటల ప్రాంతం అయితే మాత్రం 5 గంటల వరకు అయితే మాత్రం అక్కడ చేరుకొని అక్కడ బస్సులో ఉన్నటువంటి వారందరినీ కూడా
బయటకు దించి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల మొత్తాన్ని చిలుకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, ఏదైతే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా దాదాపుగా 6 అయితే మాత్రం మృత్యువాత పడ్డారు. ఏదైతే అరవింద ట్రావెల్స్ కి సంబంధించినటువంటి డ్రైవర్ అంజీ కావచ్చు, ఇతను చీరాల సమీపంలోని ఒక గ్రామంలో ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అదే విధంగా చూసుకుంటే ఉప్పుగూడూరు కాశీ 65 సంవత్సరాలు అనేటువంటి పెద్దయిన నీలాయపాలెం గ్రామం చినగంజాం మండలంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా ఉంటున్నారు. ఉప్పుగూడూరు లక్ష్మి అనేటువంటి 55 సంవత్సరాల మహిళ కూడా బస్సులోనే సజీవ దహనమైంది. మనం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే ముప్పరాజు క్రాతి సాయిశ్రీ అనేటువంటి ఒక బాలిక, దాదాపు 8 సంవత్సరాల బాలిక కూడా ఈ బస్సులో ఒక్కసారిగా కూడా ఢీకొట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బస్సులో డ్రైవర్ వెనకమాల కూర్చోవడంతో కూడా వారు ఆ యొక్క సీట్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో కూడా ఆ బాలిక బయటికి రాలేక సజీవ దహనమైనటువంటి పరిస్థితి కూడా కొంత బాధ కలిగిస్తా ఉంది. ప్రధానంగా కూడా చూసుకోవచ్చు, ఏదైతే సొంతూరుకు మమకారంతో ఓటు వేయాలని ఒక దృఢ సంకల్పంతో కూడా వారందరూ పిల్ల జల్లలతో కలిసి దాదాపుగా 5 రోజుల క్రితం బాపట్ల జిల్లాకు చేరుకున్నారు. ఓటు అయితే మాత్రం వేశారు, కానీ తిరిగి మరలా తమ స్వస్థలాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో తమ గమ్యస్థానాలకు చేరేవారు ఉదయం 5 గంటల ప్రాంతంలో గమ్యస్థానాలకు చేరేటువంటి క్రమంలో ఇక 2 గంటలు ఉండగానే కూడా వారి బతుకులు అయితే మాత్రం తెల్లారిపోవడమే కాకుండా కొన్ని జీవితాల్లో నిజంగా చెప్పాలంటే విషాదాన్ని నింపుతున్నాయి. ఒక పక్క భార్యా పిల్లలతో చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధనాళాలు మిన్నంటుతూ ఉన్నాయి. దాదాపు పెద్ద మొత్తంలో కూడా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా కూడా చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు అయితే మాత్రం చేరుకుంటా ఉన్నారు. ఏదైతే సాయిశ్రీ సంబంధించిన తల్లిదండ్రులు అయితే మాత్రం విలిపిస్తున్నటువంటి తీరైతే మాత్రం నిజంగా కంటతడి పెట్టిస్తా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా తమ బిడ్డ చనిపోయింది, సజీవ దహనం అయిపోయిందంటే తమంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుందామని చెప్పి కూడా మేమంతా బాపట్ల జిల్లా వచ్చాం. 3 రోజుల పాటు బంధువులతో కూడా ఆనందంగా గడిపామంటూ కూడా ఆ బంధువులు అయితే మాత్రం చూస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా కొంత ఆవేదన గురి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం 6 యొక్క ఘటనలో సజీవ దహనమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గాయపడినటువంటి వారిలో అయితే 32 మందిలో మాత్రం దాదాపు 4 పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఆ 4 కూడా ఆ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం తరలిస్తా ఉన్నారు. మరోపక్క 28 మంది ప్రస్తుతం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల యొక్క వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో ఘటనపై కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా అరవింద ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి ప్రధానంగా కూడా ప్రమాదానికి కారణం అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ టిప్పర్ డ్రైవర్ అయితే మాత్రం అప్రమత్తంగానే ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఎదురుగా వస్తున్నటువంటి బస్సు అంటే దాదాపుగా అక్కడ మరామతులు జరుగుతున్నటువంటి తీరును పరిశీలించకపోగా అర్ధరాత్రి సమయం కావడంతో మరింత వేగంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మనం